నెలకొకసారి ఆయిల్ పడ్డాకే ప్రతి ఒక్కరు కూడా మొత్తంలో మునుగుతారనమాట. బొట్టు తీసారండి, చక్కగా బొట్టు పెట్టుకున్నారు. బొట్టులు తీసే కార్యక్రమం ఎందుకు మనకి? అయ్యగారు ఒక మాట అండి, పెద్దవారు వయసులో నాకంటే మీరు ఇక్కడ ఏం గొడవ తగ్గదంటే ఏమీ లేదు. మనమందరం హిందువులం, భారతీయులం, ఓకేనా? ఈ ఎడారి మతాలు మనకు అవసరం లేదు. ఒకటి గుర్తుపెట్టుకోండి. మిమ్మల్ని ప్రవర్తించట్లే కదండి. హిందువు కాదా? హిందువులు అంటే హిందువు కాదా? హిందువే కదా. ఎవరు తీసుకోవచ్చు. క్రైస్తవుడిగా గుర్తింపు ఉందా మీకు? క్రైస్తవుడిగా గుర్తింపు ఉందా? ఇక్కడికి ఏం పని మీద వచ్చావు? ఏం పని రాలేదా? ఏమవుద్ది? బొట్టు పెడితే ఏమవుద్ది? బొట్టు పెడితే ఏమవుద్ది? పెట్టుకోను. మరి బొట్టు పెట్టుకుని ఇంటికి ఎందుకు వచ్చావంటాను? బొట్టు పెట్టుకున్నారు కదా మా వాళ్ళు ఇంటికి రావడం పని ఏంటంటే బొట్టు పెడితేనే వద్దంటున్నావు. బొట్టే వద్దంటున్నావు కానీ ఆ బొట్టు గాజులు వచ్చేసి ఇప్పుడు బొట్టు పెట్టుకోవడం ఇష్టం లేదు కదా. మా హిందువులు మతం మారుతావా? మా హిందువులు, మా మనుషులు, మా ఇల్లు అది. అనుకుంటారా? క్రైస్తవుడు ఏం కాదు, హిందువే. అన్ని వనరులు అన్ని అనిపిస్తున్నావు. ఎవరు ఏమయ్యా? నాకు నచ్చింది తింటాను, అది స్వతంత్రం ఉంది. నచ్చింది తిను. ఓకే, క్రైస్తవుడు కదా. తహసీల్దార్ కార్యాలయానికి వెళ్ళి క్రైస్తవుడు గుర్తింపు తెచ్చుకో ముందు. ఈ దేశ వనరులను అనుభవించి అన్ని తెలుసు నీకు. మరి అన్ని చర్చలకి వెళ్తాం, అన్ని మూపిస్తాం. వస్తాం, ఇప్పుడే వస్తాం. మీ నెంబర్ ఇవ్వండి, ఫోన్ చేసి వస్తాను. మీ నెంబర్ ఇవ్వండి, నెంబర్ తీసుకోండి. ఏం మాట్లాడని చెప్పు. అడగలే కదా. ఇప్పుడు ఆగండి, ఒక మాట అండి, ఒక మాట అండి. మొన్న నా మాట వింటారా? సామర్లకోటలో చిన్నపిల్లలు ఎత్తుపోయారు. మరి ఆధార్ కార్డు అడగలే కాదండి. ఎవరు వచ్చిన వాళ్ళు ఎంతమంది చిన్నపిల్లలు ఉన్నారు. ఎవరి పిల్లలు మిస్ అయితే ఎవరిని అడుగుతాం? గొడవ అట్లాంటిది ఏం లేదు. మనవాడే తెలుసో తెలియకో మతం మారాడు అంతే. అంతే తప్పితే క్రైస్తవుడు కాదు, ఫారెన్ నుంచి వచ్చి ఊడిపడలేదు. మన ఉప్పాడులో మన పక్కనే సుబ్బంపేట ఉప్పాడు అంతే. ఈయన క్రైస్తవుడు కాదు, మన సిద్ధం కాదు. ఈయన మన హిందువే. బొట్టు పెట్టుకో. మీ ఇంటికి వచ్చి ప్రార్థన చేశాడు, మీరు బొట్టు పెడితే అదొకటి చూడాలి. మన ఎందుకు ప్రార్థన వినాలి? సమస్య మీరు పాపం అవ్వకండి. ఒక మాట అంటారా? వస్తాం, అందరు దగ్గరికి వస్తాం. కంగారాడికి వెళ్తాం. డబ్బులు సాయం చేస్తే ప్రార్థన చేస్తే నేను బాగుపరిస్తాను. సొంత పరిస్థితి నీకు నచ్చింది ఎలా చేస్తావు? చూసుకో. నన్ను అనకూడదు. వచ్చి ఉన్నాను. ఉండడానికి ఇచ్చారు. ప్రార్థన చేసుకోవడానికి, ప్రసారాలు చేయడానికి కాదు. ఎలా సాయం చేయడానికి వస్తున్నావు ఇక్కడికి?
అదేటయ్యా నువ్వే కదా చెప్పావు ఇప్పుడు అందరికీ సాయం చేస్తున్నాను, హెల్ప్ చేస్తున్నాను అని చెప్పావు కదా. నీ పక్కన వాడు దొరికేది అన్నావు ఇప్పుడు. పాస్టర్ గారు ఎవడు అబద్ధం ఆడుతున్నాడు? ఏవయ్యా, నువ్వే కదా చెప్పావు ఇప్పుడు. ఆ కుర్రను పంపించి నాతో పంపించిన బట్టలు భోజనం అన్ని పెట్టుకుంటాం వాళ్ళ కుటుంబాన్ని కూడా చూసుకుంటాం మేము వాళ్ళ కుటుంబాన్ని చూసుకుంటాం చిన్న వయసులో పాడు చేస్తున్నాం కుర్రాడిని. ఏం పేరమ్మా? కార్తీక్. దీంతో తిరిగి పాడైపోతావా? చెప్పు ఒకసారి. పాడైపోతావు, ఎట్లుందో తిరగకు. నీకు ఉపయోగం లేదు అది. నీకు ఉపయోగం లేదు అది. ఆ కుర్రాడిని చదివించు. ఇవన్నీ పక్కన పెట్టి చదువుకున్నాడు. పెట్టుకోలేని పని. అందరూ చూసుకుంటారు, మేము చూస్తాం, దెబ్బలు మీకమ్మా. ఓయ్ బాబాయ్, ఇప్పుడు ఎక్కువ తర్వాత ఇస్తాడు ఫండ్స్ వస్తాయి పై నుంచి వీళ్ళకి ఒక 40 మందిని గ్యాదర్ చేస్తాడు వీడియో చేస్తాడు ఫండ్స్ పైగా డబ్బు వస్తుంది తర్వాత మాస్టర్ గారు ఒక మాట. భోజనాలు వచ్చారు మీరు. కుర్రాడేడి కార్తీక్ ఏడి? కార్తీక్ చదువుకో, నా నెంబర్ ఉంది, ఫోన్ చేయి. నీకు అన్ని నీ ఫుడ్ బెడ్ అన్ని నేను పెట్టుకుంటాను. నా మాట వినండి. నా మాట వింటారా మీరు? ఆ కుటుంబాన్ని కూడా చూసుకో. ఉప్పటి నుంచి వచ్చి ఇక్కడ వీళ్ళు కాదు, ఇంటి పక్కన ఉన్న చూసుకో. ఇంటి పక్కన నుండి తినలేదో చూసుకో, గొడవ లేదో చూసుకో. వాళ్ళు బాధలున్నాయి, కరెంట్ లేదని చెప్పేసి రాండి చెప్పేసి ఇలా పరిస్థితి. అవన్నీ వద్దు, అవన్నీ కహానీలు వద్దిందా. మీరు అడ్డుకొచ్చారు, ఏ పర్పస్ వచ్చారు ఆ పర్పస్ అంతే. మీరు పైకి ఎట్టి కానీ లేకపోతే ప్రార్థన చేసి కానీ ఇంకోటి కానీ ఇంకో సాయం కానీ చేయడానికి ఇల్లేదు అంతే. ఈయన ఇంకొప్పుడు ఇక్కడ రారంట, ప్రార్థన చేయరంట, ప్రచారం చేయరంట. మీకు ఓకే కదా? వాంగ్మూలం తీసుకోండి వాంగ్మూలం తీసుకోండి చెప్పు, పరిశుద్ధాత్మ దేవుడైనా బైబిల్లో ఉందా? నేను సమాధానం చెప్పండి. వచ్చి ఎవరికి వాక్యం చెప్పలేదు. అసలు పరిశుద్ధాత్మ ఎవరు? ఆవిడ చెప్తుంది కదా మైకులు కడ పెట్టి చేసామనండి ఇంటికి రాలేదా నేను? మేము మారిపోతాం సార్. మేము మారిపోతాం సార్. 3 మేకులు లాక్కోలేక పీక్కోలేక చచ్చాడు నేను ఇప్పుడు ఇక్కడ సువార్తప్పుడు రాలేదు, వచ్చేసి మత మార్పుని తెలియదు రాలేదు. మీరు వచ్చేయండి. మీ పని ఏంటి? మీరు చెప్పేది ఏంటి? మీరు మతం కాదు, సువార్త కాదు. మీరు సవార్త చెప్తున్నాడు, చచ్చిపోయినాడు సవార్త చెప్తున్నాడు. నువ్వు ఏంటి వచ్చావు? మీరు చెప్పే వార్త ఏంటి? లైట్ అయ్యండి లైట్ డబ్బులు పెట్టండి, మనం పని చేస్తాం. ఇందులో ఏముందనేది ఏంటి? అయ్యే ద్రాక్ష కవర్లో పెట్టి తెలియదు మాకు. నువ్వే అండి. హిందువులంతా కూడా గమనించగలరు. చిన్న పీచి అని రాగంట చిన్న పీచి చెప్తాడు. చిన్న పీచి చెప్తాడు. నెలకొకసారి ఈ ఆయిల్ పడ్డాకే ఎక్కడ దొరుకుతుంది అడగండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, దీంట్లో నల్ల మంది ఉంటుంది అనమాట. అదే కలిపేసి వెస్సి కలిపి ఫ్రీ అన్న వాళ్ళు అయ్యగారు ఎక్కడ చెప్తే అక్కడ. ఇప్పుడు ఈయన పాస్టర్ గారు కదండి, పక్క వీధిలో సుబ్బారావు గారు ఇంకో పాస్టర్ ఉంటారు. సుబ్బారావు గారి దగ్గరికి వెళ్ళిన వాళ్ళు ఈయన దగ్గర రారు, ఈయన దగ్గరికి వెళ్ళిన వాళ్ళు ఆయన దగ్గరికి వెళ్ళరు. కారణం ఏంటంటే ఈ ఆయిల్. అందువల్ల హిందువులందరూ కూడా మనకి చాలా మంది దేవుళ్ళంటూ లేరు. మనం పూజించుకొని మన బతుకు మనం బతుకుతాం, కష్టపడి పని చేసుకొని బతకండి చాలు. ఇప్పుడు ఆవిడ ఎవరో హాస్పిటల్కి వెళ్ళారు, పోనీ నిజంగా దేవుడు అయితే హాస్పిటల్కి వెళ్ళకుండా తగ్గిపోవాలి కదా. ప్రార్థన చేసి తగ్గిపోయినట్లు అనుకోండి, మనం అందరం మతం మారిపోతాం. ప్రార్థన చేస్తే మనకి తగ్గిపోతుంది కదా. అందువల్ల మీరు ఎవరు మాయ మాటలు పడకండి. ఈయన కూడా బతుకు తెరువు ఇవన్నీ ఎంచుకున్నారు తప్పితే ఇంకేం లేదు అక్కడ. ఒకటి మీ వస్తువులు ఏం ఉంచకండి, మీదే వస్తువు పోయింది అనకండి. మేము మీ ఎదురుగానే తీసాం, మేము మీకు ఇచ్చాం. ఇంకప్పుడు కూడా హిందువులు పంపల్లోకి కానీ హిందువులు వీధుల్లోకి రాకండి. కార్తీక్ చదువుకో, నీకేం డబ్బులు ఇబ్బంది అయితే కాల్ చేయి, చదివిస్తాను నేను. అసలు ఫ్యామిలీని కూడా బాగా చూసుకుంటాం. మీ ఫ్యామిలీకి ఇబ్బంది అయినా మేము చూసుకుంటాం. మీరు హిందువులే, చూసుకో, గమ్మున పడిపోతావు నువ్వు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. సరేండి అమ్మా, ఎవరు కూడా మతం మారకండి. మన దుర్గమ్మ తల్లికి మించిన అమ్మవారు ఇంకొకరు లేరు. అలాగే మన శివుడికి మించినటువంటి దేవుడు లేడు. మన రాముడు, కృష్ణుడు అందరూ ఉన్నారు. మనకి ఈ ఎడారి మతాలు రాకముందు అందరూ ఆరోగ్యంగా, అందరూ కూడా ఐశ్వర్యంతో బాగా ఉండేవారు ఈ దేశంలో. వీళ్ళు ఎప్పుడైతే వచ్చారో, ఎవరికైతే ఒంట్లో బాగోలేదో, ఇంట్లో బాగోలేదో వీళ్ళు చొరబడతారు. పోనీ వాళ్ళు మతం మారారు, ఒంట్లో బాగున్నడికైనా తగ్గిందా? ఇంట్లో బాగున్నోళ్ళైనా బాగుపడ్డారా?
ఆలోచించండి. మీరు కష్టపడి పని చేసుకుంటే మీకు బతుకుంటుంది, లేకపోతే లేదు. అందువల్ల ఎవరు కూడా మతం మారి ఇటువంటి మాయగాలు వస్తుంటారు. వాడు చూడండి, కొబ్బరి నూనె తీసుకొచ్చాడు, తల మీద వేస్తలేదు, వారానికి ఒకసారి నెలకు ఒకసారి వేస్తాడు. మన ఆడపిల్లలు ఎత్తుకెళ్ళిపోయినకు వచ్చిన వాడు. ఓపైర్లాండ్ అంటే అక్కడ కనీసం వెళ్ళడానికే మార్గం లేదు, అక్కడికి కూడా వెళ్తుంటే దేనికి వెళ్తున్నాడు? ఉప్పాడు ఊరు, పక్కింటోడికి బాగోకపోతే 9th క్లాస్ చదివించి చదువు మానిపించి తిప్పుకుంటున్నాడు. పక్కింటోడిని చూసుకోలేని వాడు ఉప్పాడు నుంచి వచ్చి మిమ్మల్ని ఏం చూసుకుంటాడు? మీకు ఏం నేర్పుతాడు? ఆ దేవుడు అంటే ఏంటో తెలియదు, బొట్టు అంటే ఇష్టం లేదు, కానీ బొట్టు పెట్టుకున్న వాళ్ళు ఇంట్లోకి వచ్చి వాళ్ళు మతం మార్చాలి, ఆ బొట్టు గాజులు తీయించాలి అనుకుంటున్నాడు. మనం అనేక చర్చలు, చట్టపరంగా అనేక చర్చలు క్లోజ్ చేయించాం. తెలుసో తెలియకో మన సనాతన ధర్మాన్ని వదిలి విదేశీ మతంలోకి వెళ్ళిన వాళ్ళు వెనక్కి తీసుకొచ్చాం. అలాగే మీ ఇంట్లో వాళ్ళు, మీ వీధిలో వాళ్ళు ఎవరైనా సరే తెలుసో తెలియకో మతం మారితే వాళ్ళు వెనక్కి తీసుకురండి, వాళ్ళతో మాట్లాడండి. మీలోనే మీ వీధిలో ఎవరికో కష్టం వస్తుంది, అందరూ ఏకమవ్వండి, కలిసి కూర్చొని మాట్లాడండి, వాళ్ళకి సాయం చేయండి. బయట వాడు వచ్చి మతం మార్చి అంతవరకు తెచ్చుకోకండి. మీలో మీకు 100 ఉంటాయి, మళ్ళీ రేపు కలుసుకుంటారు, ఈరోజు మాట్లాడుకుంటారు, రేపు కలుసుకుంటారు, కానీ బయటోడికి అవకాశం ఇవ్వకండి. మీరు విడిపోకండి, మీరు కలిసి ఉంటేనే మీరు బాగుంటారు, మన సనాతన ధర్మం బాగుంటుంది. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై.